ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. క్రియేషన్ బుక్లో ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏ సమయంలో రాయాలి, మరి అందులో జాబ్ కోసం కానీ, కొత్త ఇల్లు కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, మనీ కోసం కానీ, ఇంకా మనకేం కావాలో లైఫ్ పార్ట్నర్ గురించి కానీ ఎలా రాసుకోవాలి, ఆ తర్వాత వాటన్నిటికీ హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ని ఎలా చెప్పాలి. చాలామంది అడుగుతున్నారు, సార్ క్రియేషన్ బుక్ అంటున్నారు, అదేంటండి అని అడుగుతున్నారు. క్రియేషన్ బుక్ అంటే ఏం లేదు, రేపటి మన భవిష్యత్తు కోరికలను ఈరోజు ఒక నోట్బుక్ అనమాట. అది స్టూడెంట్స్ చదువుకునే పిల్లలు ఉపయోగించే బుక్ అయినా, వైట్ నోట్స్ అయినా, రూల్ నోట్స్ అయినా, ఏదైనా ఒక 200 పేజీ బుక్ పెట్టాలి. అది వాల్ పేపర్ పైన చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నది తీసుకోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక, మీరు రాసుకునే క్రియేషన్ బుక్లో ప్రతి కోరిక నెరవేరాలని, సులభంగా అనంతమైన విశ్వశక్తులకు మీ కోరికలు వెళ్ళి సులభంగా తిరిగి ఎన్నో రెట్లు రావాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ క్రియేషన్ బుక్ అంటే ఏం లేదు, ఒక వైట్ పేజ్ బుక్ కానీ, అందులో ఆల్రెడీ ఏమీ రాసి ఉండకూడదు, ఫ్రెష్గా ఉండాలి. ఎందుకంటే మీ కోరికలే రాయాలి కాబట్టి ఆ 200 పేజీల నోట్స్ బుక్ తీసుకుని రూల్డ్ కానీ, వైట్ కానీ ఏదైనా పర్వాలా, బ్లూ పెన్ అయినా, బ్లాక్ పెన్ అయినా, ఏ పెన్ అయినా పర్వాలా, మీ కోరికలు ఆ బుక్ ఫస్ట్ పేజీ తీసి దానిపైన స్టార్టింగ్లో క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టాలి. ఆ సెకండ్ లైన్లో మీ పూర్తి పేరు రాయాలి. ఆ థర్డ్ లైన్లో నా కోరికలు అని రాయాలి. ఆ పేజీ అక్కడికి తీసేసి నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలి. సపోజ్ మీకు జాబ్ కావాలి, నాకు జాబ్ కావాలి అని రాయకూడదు. మీరు ఎలాంటి జాబ్ కోరుకుంటున్నారు, ప్రైవేటా, గవర్నమెంట్దా, లేకపోతే ఇంకా ఫారిన్ కంట్రీస్లోనా, ఎక్కడ కావాలి, సాఫ్ట్వేరా, ఎట్లా కావాలి, దాన్ని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మీ క్వాలిఫికేషన్, దానికి సంబంధించిన సర్టిఫికేట్లు ఉన్నాయా, అవన్నీ ఉన్నాయి, ఓకే, డన్. ఉదాహరణకి గవర్నమెంట్ జాబ్ టీచర్ కోరుకుంటున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి రాసే చాలామంది కావాలనుకుంటున్నారు. మీరేం చేయాలి, అందులో ర్యాంక్ వచ్చి మీరు సెలెక్ట్ అయినట్టుగా, మీకు జాబ్ వచ్చినట్టుగా, ఆఫర్ లెటరు పలానా డేట్లు జాయిన్ అవ్వమన్నట్టుగా, మీరు ఆ డేట్ని జాయిన్ అయిపోయి ఆ జాబ్ చేస్తున్నట్టుగా, మంత్ తర్వాత శాలరీ తీసుకున్నట్టుగా, మీ ఇంట్లో చిన్న టీ పార్టీ లాగా స్వీట్స్ తీసుకుని పార్టీ చేసుకుని సంతోషాన్ని పంచుకున్నట్టుగా, అలా మీరు జాబ్ ఆల్రెడీ చేస్తున్నట్టుగా, రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నట్టుగా మీరు ఊహించుకుని రాసుకోవాలి. నేను గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, లేదా ఆంధ్ర గవర్నమెంట్, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, లేకపోతే ప్రైవేట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, పలానా కంపెనీలో పలానా రోల్, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నేను ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆల్రెడీ జాబ్ వచ్చేసినట్టు రాయాలి. నేను ఆ జాబ్ వస్తే అని రాయకూడదు, అది ఫ్యూచర్ టెన్స్ అయిపోద్ది. అలా రాసి దాన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి. రోజు రాయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఈరోజు రాస్తే ఈ నైట్ నిద్రపోయేటప్పుడు రాసుకొని విజువలైజేషన్ చేసుకోవాలి. ఒక పేజీలో ఒక కోరికే రాయాలి. అది జాబ్ చేస్తూ శాలరీ తీసుకుంటున్నట్టుగా, మీ ఇంటి నుంచి రోజు వెళుతున్నట్టుగా, అక్కడ వర్క్ చేస్తున్నట్టుగా, మళ్ళీ ఇంటికి వస్తున్నట్టుగా, రియల్గా జరుగుతున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోవాలి. అందుకు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. అది నిజమని మీరు నమ్మాలి. ఫస్ట్ ఆ విశ్వంలోకి ఆ థాట్స్ని అలా చక్కగా రిలీజ్ చేయాలి. అంటే మనం రిలీజ్ చేయకుండా అది రాదు. మనం దాన్ని కోరుకుంటున్నప్పుడు అది పూర్తిగా ఆ ఇమాజినేషన్ రూపంలో విశ్వంలోకి ఆ విజువలైజేషన్ పంపించాలి. అలాగే హౌస్ కోసం సెకండ్, అది మీరు అపార్ట్మెంట్ కోరుకుంటున్నారా, ఇండిపెండెంట్ హౌస్ కోరుకుంటున్నారా అనే దాన్ని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అది మీ పేరుతో గోల్డెన్ లెటర్స్తో రాసి హెడ్డింగ్ పెట్టి అక్కడ బయట బార్డర్లో పెట్టినట్టుగా చాలా చక్కగా పువ్వులు, మొక్కలు, గార్డెను, మీరు కోరుకున్న ఫర్నిచరు, కిచెను, బెడ్రూమ్స్ స్పేసెస్గా అంత అద్భుతంగా ఉన్నట్టుగా ప్రతి ఫ్రేమ్ను ఊహించాలి. మీరు గృహప్రవేశానికి ఎవరినేమి పిలవాలో అందరిని పిలిస్తే వాళ్ళందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా, మీ ఇల్లు చాలా బాగుంది అంటున్నట్టుగా, చాలా బాగా మంచిగా ఉంది, చాలా చక్కగా కొన్నారు, ఇట్లా డెకరేషన్ చాలా బాగుంది, ప్రతి దాన్ని మెచ్చుకుంటున్నట్టుగా, విందు భోజనాలు చాలా బాగున్నాయి అని, తోరణాలు, చక్కటి అలంకరణ అంతా కూడా చూడముచ్చటగా ఉన్నట్టు, మీరు ఆకర్షణీయంగా రెడీ అయ్యి అందరిని విష్ చేస్తున్నట్టు, వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లు, ఇట్లా రకరకాలుగా చాలా ఇష్టంగా ఊహించుకోవాలి ఆ ఇమాజినేషన్లో. దానికి ముందు మీకు ఏ ఇల్లు కావాలో
ఆ ఇల్లు రాయాలి. ఇండిపెండెంట్ హౌసా, అపార్ట్మెంటా, అది నేను కలిగి ఉన్నాను, అన్ని సకల సౌకర్యాలతో కలిగి ఉన్నాను చెప్పండి. లోన్ తీసుకున్నాను ఇలాంటివి చెప్పకూడదు. అసలు అప్పులు, లోన్ అనే మాటలు యూజ్ చేయకూడదు క్రియేషన్ బుక్లో. అంటే ఒకవేళ అప్పులు ఉంటే అది తీరిపోవటానికి రాయాలి తప్ప అప్పు చేసి ఇల్లు కొంటాను, లోన్ తీసుకుని కొంటాను ఇలాంటివి రాయకూడదు. అనుకోని రీతిలో మీకు డబ్బు వచ్చేలా చేస్తుంది, ఆ ఇల్లు కొనేలా చేస్తుంది, అంతే తప్ప లోన్ పెడతాను ఇట్లాంటి ఆలోచనలు క్రియేట్ చేయకూడదు. మీరు క్రియేషన్ బుక్లో ఇల్లు గురించి రాసేటప్పుడు లోన్ అనే మాటను యూజ్ చేయకూడదు. నేను ఆ ఇల్లు కలిగి ఉన్నాను, డబుల్ బెడ్రూమా, త్రిపుల్ బెడ్రూమా, ఇండిపెండెంట్ హౌసా, అపార్ట్మెంటా, అపార్ట్మెంట్ అయితే లగ్జరియస్ అపార్ట్మెంట్, అన్ని సకల సౌకర్యాలతో కలిగి ఉన్నాను. ఇండిపెండెంట్ హౌస్ అయితే కంప్లీట్గా మీరే, మీ గార్డెను, కార్ పార్కింగు, బెడ్రూమ్సు, హాలు, టీవీ పెట్టే ప్లేసు, తర్వాత కిచెను, బాల్కనీసు, సీసీ కెమెరాసు, ఇట్లా లగ్జరియస్గా ఊహించాలి. అవన్నీ కలిగి ఉన్నట్టుగా రాసుకుని ఇమాజినేషన్ చేయాలి అద్భుతంగా. రియల్గా మీరు ఆ ఇంట్లో దిగితే ఎలా ఉంటుంది, ఫంక్షన్ చేస్తుంటే ఎలా ఉంటుంది, అలంకరణ చేస్తే ఎలా ఉంటుంది, అందరిని పిలిస్తే ఎలా ఉంటుంది, దాన్ని ప్రతి ఫ్రేమ్ని ఇమాజినేషన్ చేస్తూ ఆ ఆనందంలో మునిగి తేలిపోవాలి. అది హౌస్ గురించి. తర్వాత ఆరోగ్యం గురించి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు ఉన్నట్టు ఊహించాలి. ఒక అనారోగ్యం గురించి ఇతరులకు చెబుతూ ఉండకూడదు. లేకపోతే ఆ టీవీలో ఆ వార్తల్లో డాక్టర్ సంబంధించినటువంటి అది వస్తూ ఉంటే కొంతమంది నెంబర్స్ నోట్ చేసుకుంటారు, ఎందుకైనా మంచి పనికి వచ్చింది అనుకుని. అప్పుడు యూనివర్స్ ఏమనుకుంటుంది, ఓహో ఆ రోగం రావాలా, అప్పుడు నువ్వు ఆ డాక్టర్ కాల్ చేయాలా, తెలుసుకోవాలనుకుంటున్నావని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అది వచ్చేలా చేసి, ఆ డాక్టర్ కాల్ చేసేలా చేసి, అక్కడికి వెళ్ళేలా చేసి తెలుసుకునేలా చేస్తుంది. ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు. ఇలా అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళకి అనారోగ్యం ఎట్లా వచ్చిందని దాని గురించి ఆలోచన చేయకూడదు. ఎప్పుడూ యాక్టివ్గా కళకళలాడుతూ అద్భుతంగా తిరుగుతున్నట్టుగా, చలాకీగా తిరుగుతున్నట్టుగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టుగా మాత్రమే ఊహించాలి. రాయాలి క్రియేషన్ బుక్లో ఏమని, నేను సంపూర్ణ ఆరోగ్యంతో చాలా యాక్టివ్గా, అందంగా, అట్రాక్టివ్గా ఉన్నాను, కళకళలాడుతూ తిరుగుతున్నాను, చెంగు చెంగున ఒక లేడీలాగా, జింక పిల్లలాగా, ఒక లేగదోడ గంతులు వేస్తుంది చూసారా, అలా ఊహించుకోవాలి. మనం నీరసంగా, నిస్సహాయంగా ఉన్నట్టు ఊహించుకోకూడదు. ఇప్పుడు ఒకవేళ అనారోగ్యం ఉన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. సంపూర్ణ ఆరోగ్యంతోనే చెప్పాలి, అదే ఊహించాలి. ఆటోమేటిక్గా అనారోగ్యం మాయమవుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేయాలి. మీలో ప్రేమ పెరగాలి. ఏ కోరిక నెరవేరాలన్నా మనలోని ఆత్మ ఉంది కదా, అది ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమలో ఎంత అద్భుతాలు చూస్తారంటే ప్రతి దాన్ని ఆకర్షిస్తారు. అలా కాకుండా కోపంతో ఉన్నారనుకోండి, ప్రతిదీ దూరం వెళ్ళిపోతుంది. మంట మండుతుంది అనుకోండి, దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అదే పువ్వుల సువాసనలు వస్తున్నాయి, చక్కటి పువ్వులు, దాని దగ్గరికి వెళ్తారు. వాటర్ ప్రవహిస్తుంది చక్కగా, చూడటానికి చాలా బాగుంది వాటర్, ఆ వాటర్ దగ్గరికి వెళ్తారు. మంట దగ్గరికి ఎవరు వెళ్ళరు. మంట అంటే కోపం, కోపంతో ఊగిపోతున్న దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళరు. డబ్బు కూడా రాదు. అందుకని మీరు ప్రేమ నింపుకోవాలి. ఏ వస్తువునైనా అట్రాక్ట్ చేయాలంటే జాబ్ కానీ, ఆరోగ్యాన్ని కానీ, లైఫ్ పార్ట్నర్ని కానీ, కోరుకున్న కారు కానీ, ఇల్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రేమతో నింపబడితేనే ఈ ప్రేమ అయస్కాంత క్షేత్రంగా మారి ప్రతిదీ మీ దగ్గరకు వస్తుంది. ఆరోగ్యం కూడా వస్తుంది. కోపంతో ఉగ్గిపోయే వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, అనారోగ్యం చేకూరుస్తుంది. ఎందుకంటే రక్త పరిరక్షణ వేగంగా జరిగి డిసీజెస్ ఏర్పడతాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కోపం మంచిది కాదు. ఇక్కడ మనీ. నెక్స్ట్ డబ్బు గురించి రాసుకోవాలి క్రియేషన్ బుక్లో. ఒక పేజీలో ఒక కోరికే రాయాలి. ఒక పేజీలో మీరు జాబ్ గురించి రాశారు, ఆ పేజీ తీసేసి నెక్స్ట్ పేజీలో హౌస్ గురించి, తర్వాత పేజీలో ఆరోగ్యం గురించి, తర్వాత పేజీలో ఇక్కడ మనీ కోసం. ఇంకా మీకు ఏం కావాలో ఒక పేజీలో ఒక కోరికే రాయాలి. ఎందుకంటే ప్రతి రాత్రి మనం నిద్రపోయేటప్పుడు చదవాలి కదా. చదివి ఆ చదవాల్సి వచ్చినప్పుడు ఆ పేజీ తీసినప్పుడు 5-6 కనిపిస్తున్నాయి అనుకోండి, దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం మనం? అందుకని ఒక కోరికే రాసుకోవాలి. దాన్ని చూస్తూ చదివిన తర్వాత రియల్గా అనుభూతి చెందాలి. ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవాలి, ఊహల్లోకి. అలా ఉన్నట్టుగా అద్భుతంగా ఇమాజినేషన్ చేయాలి. ఆ డబ్బు కట్టలు వెల్లువలా మీ దగ్గరకు వచ్చి పడుతున్నట్టుగా. సపోజ్ మీకు ఎంత డబ్బు కావాలి, 1 లక్ష రూపాయలు కావాలనుకోద్దు ఉదాహరణకి. కావాలి అని రాయకూడదు. నేను 1 లక్ష రూపాయలు కలిగి ఉన్నాను, 500 నోట్ల బండిల్స్ 2 నా దగ్గర ఉన్నాయి, విశ్వానికి కృతజ్ఞతలు. సింపుల్. దాన్ని కళ్ళు మూసుకుని ఇమాజినేషన్ చేయాలి.
ఆ 500 నోట్ల బండిల్స్ 2 మీ దగ్గర ఉన్నట్లుగా, దాంతో మీరు ఏం షాపింగ్ చేస్తున్నారా, కావలసినవి కొంటున్నారా, ఆ డబ్బు లెక్క పెడుతున్నట్టుగా పేపర్ స్మెల్ అదంతా ఊహించుకోవాలి. అది విశ్వంలోకి వెళ్ళిద్ది. అట్లా చేయాలి. తర్వాత మీకు అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు ఉన్నాయని చెప్తున్నారనుకోండి అందరికీ, అవి పెరిగిపోతాయి, ఎప్పటికీ తీరవు. ఆ సమస్య ఎక్కువైపోతుంది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, లోను ఇబ్బంది పడుతున్నాను, అది పే చేయట్లేకపోతారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు అనుకోండి, అది కొండలాగా పెరిగిపోద్ది. దాన్ని సులభంగా చెల్లించేసినట్టుగా ఊహించుకోవాలి. ఆ అప్పులన్నీ రాసుకుని అందరికీ పే చేసేసినట్టుగా విశ్వానికి కృతజ్ఞతలను చెప్పాలి. కళ్ళు మూసుకుని ఇమాజినేషన్ చేయాలి. నిజంగా చెల్లించేస్తే ఎలా ఉంటుంది? మీకు అనుకోని రీతిలో సడన్గా డబ్బు వచ్చింది, ఊహించని రీతిలో యూనివర్స్ అనుగ్రహం ద్వారా ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని, సమస్తాన్ని చైతన్యపరిచి ఒక మిరాకిల్ చేస్తుంది. అవకాశాలు వెల్లువ మీకు కల్పిస్తుంది. అలా కల్పించి మీ దగ్గరికి ఒక వ్యక్తికి మీ ద్వారా ఏదో పని అది చేస్తేనే అతనికి అయ్యేటట్టు చేసి అతను ఇంప్రెస్ అయ్యి ఆ ధనవంతుడు మీకు డబ్బు ఇచ్చేలా చేయొచ్చు. మిరాకిల్ అంటే ఏదైనా జరగవచ్చు. లేదా మన ఆస్తుల తాలూకు సంపద, ఆ డబ్బు అంతకితం తెలియకుండా ఇరుక్కుపోయిన ఏమైనా రావచ్చు సడన్గా. విశ్వం ఏదైనా చేస్తుంది. ఎందుకంటే ఈ సమస్తం అంతా కూడా విశ్వం అండర్లో ఉంది. ఇసుక రేణువుతో సహా విశ్వశక్తి అనుగ్రహం లేనిదే కదలదు అది. కాబట్టి ఆ మిరాకిల్ జరిగి మీ స్థితి మారవచ్చు. పాజిటివ్గానే ఊహించాలి, చెల్లించేసినట్టు ఊహించాలి. అలా చక్కగా ఇమాజినేషన్ చేసుకోవాలి. నైటు నిద్రపోయేటప్పుడు సీరియల్స్ చూడటం కానీ, బ్రేకింగ్ న్యూస్ చూడటం కానీ, గొడవలు చూడటం కానీ, ఫోన్లో ఎవరితోనో పోట్లాడుతూ పడుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు. అవే 100 రెట్లు వస్తాయి. అయిందంటే కామ్ అయిపోవాలి, ఎవరికి కాల్స్ చేయకూడదు. ఇంపార్టెంట్ అయితే తప్పని పరిస్థితుల్లో చేయాలి, ఆ మ్యాటర్ వరకే మాట్లాడాలి. వేరే ఇంకా ప్రపంచంలో జరుగుతున్న గొడవల గురించి కానీ, రాజకీయాల గురించి కానీ, ఇతరత్ర అనవసరమైనటువంటి ఆ మాటలు మాట్లాడకూడదు. ఎంత సైలెంట్గా ఉంటే అంత అద్భుతాలు సాధిస్తారు. ఇక్కడ ప్రేమలో నుంచే సౌందర్యం జనిస్తుంది. మనం ప్రేమతో సృష్టించబడ్డాం. మన శరీరము రెస్ట్ కోరుకుంటుంది. బాడీ, మనసు, ఆత్మ. అంటే శరీరము, మనసు, ఆత్మ. శరీరం ఏం కోరుకుంటుంది? రుచికరమైన ఆహారాన్ని కోరుకుంటుంది. ఒక ఖరీదైన ఇంట్లో బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. అలాగే మనసు జ్ఞానాన్ని కోరుకుంటుంది, విలువైన బుక్స్ని, మెడిటేషన్ని కోరుకుంటుంది. ఆత్మ, సోల్ అంటే మనం జీవించి ఉన్నాం, ఆత్మ లేనిదే ఈ శరీరానికి విలువ లేదు. అది కేవలం ప్రేమనే కోరుకుంటుంది. మరి దానికి మనం అసహనాన్ని, డబ్బులేనితనాన్ని, కోపాన్ని, ఎవరి మీద కక్షని ఇలాంటివి చూపించినప్పుడు అవే తీసుకొస్తుంది. అది డబ్బు ఎలా తీసుకొస్తుంది? అప్పులు ఎలా తీరుస్తుంది? తీరదు. మనం ఎవరిని చూసి అసూయ చెందకూడదు. ప్రేమతో ఉండాలి. ఎంత ప్రేమతో ఉంటే అంత అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ మీలో ఉన్న ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. నిరంతరం ఆత్మ ప్రేమను కోరుకుంటుంది. దానికి ప్రేమను మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే అది దైవ స్వరూపం. మన స్థితి మార్చాలంటే, ఇప్పుడున్న స్థితి మారిపోయి జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే అద్భుతమైన ఆలోచనలను విశ్వంలోకి పంపించాలి. ప్రేమతో, అద్భుతమైన చిరునవ్వుతో, సంతోషంతో హృదయమంతా ఉప్పొంగిపోతూ ఉండాలి. మీలో ప్రేమ వికసించిన కొద్దీ సౌందర్యం కూడా వికసిస్తుంది. ఎందుకంటే ప్రేమే మన ఆత్మకు సౌందర్యం. సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో అని చెప్తున్నారు ఆయన. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఎలా భావిస్తామో అలాగే తయారవుతాం, ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతాం. జీవశాస్త్రంలో మనిషికి మరణం అనేది ఎక్కడా లేదని చెప్పి నిరూపించబడలేదు. అంటే అసలు మరణం ఉందన్న సంగతి లేనే లేదు. మనమే అనవసరంగా ఇంత వయసు వచ్చేసింది ఇంకేం చేస్తా ఉండి ఇప్పుడు అంటూ ఉంటారు తెలియకుండా. అది నిజమవుతుందన్నమాట. అసలు వయసు గురించి ఎవరి దగ్గర మాట్లాడకూడదు. మీరు క్రియేషన్ బుక్లో కూడా రాయకూడదు ఇంత వయసు వచ్చేసిందని, ఇంకేంటనే మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎందుకంటే మనలోని ఆత్మకు మరణం లేదు. అది బాడీని మార్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడు యంగ్గా, యవనంగా ఉన్నానని రాసుకుని నేను చలాకీగా చిరునవ్వుతో చలాకీగా చెలరేగిపోతున్నట్టుగా, అంటే ఏంటి, ఒక ఆరోగ్యకరమైనటువంటి పిల్లవాడు గంతులు వేస్తూ అలా చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అట్లా మీరు చలాకీగా ఆ చలనంతో పరిగెడుతున్నట్టుగా, అసలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్టుగా, ఏ రోగము లేనట్టుగా సంపూర్ణ ఆరోగ్యం మాత్రమే ఊహించాలి. అలా రాసుకోవాలి. క్రియేషన్ బుక్లో అత్యద్భుతంగా రాసుకోవాలి. మనం క్రియేట్ చేసుకునేదే నిజమవుతుంది. ఇక్కడ విలువైన జీవితాన్ని కోరుకోవాలి. ఆ క్రియేషన్ బుక్లో రేపటి భవిష్యత్తు గురించి, మీ రేపటి కోరికలు ఏంటో రాసుకోవాలి. ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా,
లేకపోతే ఒక అతిపెద్ద కంపెనీలో జాబ్ కోరుకుంటున్నారా, ఇంకా లైఫ్ పార్ట్నర్నా, మీరు ఏ కోరిక కారా, ఏదైనా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.